ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న ఒక ఇటాచిని సీజ్ చేయడం జరిగిందని రెవెన్యూ అధికారులు వెల్లడించారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం బొమ్మారం హల్దీబాగు శివారు నుంచి అక్రమంగా గత వారం రోజులుగా హిటాచీ సహాయంతో 3 టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారని గ్రామస్తులు, గ్రామ మాజీ సర్పంచ్ శంకర్ సమాచారం మేరకు వీటిని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు. ఒకే నెంబర్తో 2 వాహనాలు నడిపిస్తున్నారని పోలీసులు తెలిపారు. దీంతో వాహనాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదువుకున్నది నాలెడ్జ్ వస్తుంది, ఎవరైనా చేస్తాడు. మన రెవెన్యూ అధికారులకు సమాచారం లేకుండా, ఎటువంటి అనుమతులు లేకుండా మరి ఇలాగా అల్లివాగు నుంచి మట్టి తోలుతున్నారు కాబట్టి ఎవరికి ఏం సమాచారం లేదు. గ్రామ పంచాయతీలకు కూడా ఎవరికి చెప్పింది లేదు. అక్రమంగా టిప్పాలు 3 టిప్పాలు ఒక ఇటాచి పెట్టి మరి ఎన్ని రోజులైనో తెలియదు, కానీ ఈరోజు మాకు అందిన సమాచారం మేరకు గ్రామస్తులం అందరం కలిసి టిప్పాలు ఇటాచి అడ్డుకోవడం జరిగింది. నా జేసీ పాలేదేస్తా నాకు సంబంధం లేదని నా పైన దాడికి పాల్పడడం జరిగింది. మేము రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీస్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.